మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బికాజ్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్. ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్. అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ, అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయినా బిజీ లైఫ్ స్టైల్ we have a lot of inflammation in the system. అది కంప్లీట్ కూలింగ్. అండ్ అగైన్ there's a spiritual aspect to it. Pranic energy flows very differently when you have gummadikai juice, బూడిద గుమ్మడికాయ, and that is one of the cheapest fruit, like, and it's got high keratins. బాగా చెప్పారు మీరు. ఇందాకే నేను చెప్పాను కదా, ఇది ధనికుల కోసం మాత్రమే. మీరు ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో ఏది ధనికుల ఫుడ్ అండి? అదే కరెక్ట్. సో ఫార్ నథింగ్, I'll tell you. సో బూడిద గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ ఆల్ సీజన్స్. దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కనుక కొన్ని మిరియాలు వేసుకోవాలి, బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ. అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు. చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చలువ చేయదు. కొందరు బాడీస్ ఆర్ టూ, they get cold and they tend to fall sick. అది కాకుండా to balance that pitta, vata and all of that. So అది దాని తర్వాత I go ట్రైనింగ్ అప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏదైనా తింటాను, because I don't want to the fruit to sit in my system when I'm sitting. ట్రైన్ చేసుకుంటూ తింటే అప్పటికప్పుడు that glucose immediately is used for my training. I do it like that. But you can have one fruit, small fruit ante you can't have one full dragon fruit, one full mango. పెద్దయి ఉంటే half, because we need to know the portion. Apple కూడా I do only half an apple. అంటే హెల్త్ కి మంచిది కదా అని కుమ్మేస్తే అది that is the thing. ఇప్పుడు మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు, కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడరో ఇస్ దేర్. దోస్ ఆర్ హై క్యాలరీస్. ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం. డైట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యూ డ్రింక్ ఆర్ ఈట్, ఇట్స్ నాట్ ద వే యూ షుడ్ లుక్ ఎట్ థింగ్స్. అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు, కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం, బికాస్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు. మేబీ బెల్లంలో అది ఉండదు. ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్, బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్. అంతే కదా. సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి 2 చెంచాలు వేసుకొని టీ తాగితే ఇట్ ఈస్ రాంగ్. సో అట్లాంటి చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి. కన్స్యూమర్స్ కి తెలిసి డయట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, నో సాల్ట్, నో ఇది, వాటిని చూసి మోసపోవద్దు. దట్ ఈస్ వాట్, అందుకే వీ హావ్ టు బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది, ఫ్రూట్ అయిపోయింది. దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో, ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను, దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ ఆర్ లెస్. అంతే. When I do leg training, lot of calories are burned. So ఆ రోజు చాలా ఆకలి అవుతుంది. So I need little more calories. So I eat little more. So usually my ఇడ్లీ, దోస, వడ, ఉప్మా, too much carbs నాకు. అది I don't know. I mean, nothing against Indian breakfast. I don't want to sound ఇట్లా ఏదో వెస్టర్న్ లాగా I don't want to sound. కానీ దోస అంటే one దోస. ఆ దోస పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. So to add protein, even coconut chutney also like it's a good, again coconut is very good. So little coconut, but mali sambar I don't put. Mali tepul laga I don't like it. Chala sepu tepul vaste sambar in the morning, it just makes your body slow. So okkati one more thing people should understand and observe. Tinin tarvata sustiga body dull avutunda, active ga untunda, that is the judgment you have to start observing anamata. Tinin tarvata itla nidra povali, కూర్చోవాలి, పడుకోవాలి అనిపిస్తుందా, వెళ్ళి పని చేయాలనిపిస్తుందా, అది ఇంపార్టెంట్ చాలా. సో ఫుడ్ మన ఎనర్జీ కోసం కదా తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది? హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హ్యాపెన్స్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ. అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోస. బట్ షుగర్స్ ఆర్ సో హై. షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో హై. ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the signs of your food is not working for you. కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ, మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళు వేకప్ చేసుకోవడం, కెఫీన్. సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోస బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ ఇచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. మొలకొత్తిన శనగలు and పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. Every time you go into my kitchen, those are readily there. దాంతోని either I put some dates కొనేసుకొని దాంట్లో, ఇప్పుడు this is simple. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి,
అవును. ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్న, చిన్న చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 డేట్స్, వన్ బిగ్ డేట్ ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. తడిదనం వస్తే ఈజీ టు ఈట్ స్ప్రౌట్స్. సో ఐ డూ దట్. అప్పుడప్పుడు టైం లేనప్పుడు వాట్ ఐ డూ, ఆ స్ప్రౌట్స్ ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోని ఈజీగా అయిపోతుంది. సో దర్ ఆల్ చిట్కాలు. నిమ్మకాయ పిండుకోవచ్చు, దాన్ని టేస్టీగా చేసుకోవడానికి. సో వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ సీరియల్స్. No cereals, no cornflakes. Coffee tea? Recently I stopped tea also. Sukku coffee ani, there's one. Sukku coffee నేను చూసాను కదా. I started enjoying that. దాంట్లో మళ్ళీ nothing but ilaichi, అవును, ginger, సొంటి గింటి అన్ని ఉంటాయి. coriander seeds, అన్ని good for digestion, and I started enjoying that. So coffee tea kuda vanesanu recently, like 2 months back. I'm enjoying it. I'm happy that way. And breakfast idain tarvata, even what was I going to say, fruit juices, no, juicing is the worst thing that you can do. Ante nenu kuda mistakes chesi nerchukunnanu. స్మూదీస్, ఫ్రూట్ జ్యూసెస్ కంప్లీట్లీ నో. దాంట్లో ఫైబర్ తీసేస్తాం, షుగర్ ని కాన్సన్ట్రేటెడ్ చేసి మింగేసేసరికి అగైన్ ఇట్స్ వెరీ షుగరీ, హై క్యాలరీ. లిటిల్ బిట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ దేర్, నరిష్మెంట్ ఉంది, కానీ ఇట్ ఈస్ హై క్యాలరీ. వెయిట్ గెయిన్ త్వరగా అవుతుంది. అదే అర్థమైంది. కార్న్ ఫ్లేక్స్ కూడా నాట్ ద ప్రాసెస్డ్ వన్. కొందరు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అనేసి ఓట్స్ వేసి కొన్ని లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి హోమ్ కొందరు చేస్తున్నారు. దోస్ ఆర్ ఓకే, బట్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ వెరీ బ్యాడ్. షుగర్ కోటెడ్, అబ్సల్యూట్లీ నో. పిల్లలకి వద్దు, మనకి వద్దు, ఎవరికి వద్దు. హై షుగర్, పళ్ళు పాడయ్యే ఛాన్స్ ఉంది పిల్లలకి రోజు అవి తింటే గనక. ఫ్రూట్ జ్యూసెస్ నో, కార్న్ ఫ్లేక్స్ నో. హై ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి చూసుకుంటే ఓకే. హౌ టు సీ దట్? నౌ వీ హ్యావ్ amazing tool called AI. AI లో చూడొచ్చా? AI is the, అంటే ఇప్పుడు మనం స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏం తినాలి అంటే ఇట్స్ లైక్ అ డిస్గ్రేస్. అంటే వీఆర్ వెరీ అవుట్డేటెడ్. ఇప్పుడు AI తోని ఎట్లా తింటే వీ కెన్ ఫంక్షన్ ఎట్ అవర్ బెస్ట్, ఆ క్వశ్చన్ అడిగేది పోయి మనం ఇంకా వాట్ షుడ్ వి ఈట్ అనడం వెరీ అవుట్డేటెడ్. వై ఐఎమ్ సేయింగ్ ఇట్, జస్ట్ మీ ప్లేట్ ఫోటో తీసుకోండి. ఈవెన్ చాట్ జీపీటీ డస్ ఇట్. ప్లేట్ లో ఫోటో తీసుకొని దీంట్లో ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత ఫైబర్ ఉందంటే జస్ట్ ఆ ఫోటో చూసేసి AI is telling you approximately 7 grams protein, whatever that number it will give you. And then you can ask AI, ఏం అడగచ్చు అంటే, నేను 45-year-old woman, ఇంత వెయిట్ నాది, నాకు ఒక 2 weeks లో ఒక 3 kgs తగ్గాలి, నేను పొద్దున ఇది తింటున్నాను, దిస్ ఇస్ హౌ మై డయట్ ఇస్. నెక్స్ట్ 2 weeks లో వెయిట్ రెడ్యూస్ కావాలంటే ఇండియన్ క్విజీన్ తినేదాన్ని నేను. ఇండియన్ క్విజీన్ లో ఏ మార్పులు చేస్తే నేను 2 weeks లో ఆ 3 kgs తగ్గుతాను అంటే, ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ దెన్ అ న్యూట్రిషనిస్ట్. కాలమ్స్ వేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే టైమ్ తో సహా ఇట్స్ గివింగ్ యూ అ డయట్. వెజిటేరియన్ చెప్పొచ్చు, నాన్ వెజ్ అని చెప్పొచ్చు. మీకు టూ మెనీ వెరైటీస్ తినాలని, లేకపోతే టూ మెనీ వెరైటీస్ వండలేను అనుకుంటే ఆ స్పెసిఫికేషన్ రాయొచ్చు. నాకు ఒక 3 recipes ఇవ్వండి విచ్ ఐ కెన్ ఆల్టర్నేట్ ఎవ్రీ డే. ఒక చార్ట్ ఇవ్వండి అంటే మంచి చక్కగా డబ్బాలు కొట్టి ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్, ఐ చెక్డ్ ఇట్. అంటే దానికి బికాజ్ ఇంటెలిజెన్స్ ఉందా, లేకపోతే ఏదో ఇచ్చేస్తుందా ఆన్లైన్ అక్కడక్కడ పీకెన్, బట్ ఇట్ ఈస్ బ్యాంగ్ ఆన్ ద పాయింట్. సో ఇప్పుడు ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. జస్ట్ స్టార్ట్ యూజింగ్ AI and learn more than just wanting to live a normal, healthy life, wanting to live a optimizing life.